రవివర్మ కుటుంబాన్ని 5 ఏళ్లు గ్రామ బహిష్కరణ చేయాలని నిర్ణయించబడినది. తనకి జరిగిన అవమానానికి మీ నాన్న చాలా రోజులు తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాడు. బాబాయ్ బాబాయ్ మా అన్నయ్య చనిపోయాడు బాబాయ్. మా వదిన ఇబ్బంది పడుతుంది, నొప్పులు పడుతుంది బాబాయ్. అన్నయ్య చనిపోయాడండి. మా వదిన పురిటి నొప్పులు పడుతుంది. నేను ఒక్కదాన్నే ఏం చేయలేకపోతున్నాను. సాయం చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. మీరు తప్ప నాకు వేరే దిక్కు లేదు ఆనంద్ గారు, ప్లీజ్. క్షమించమ్మా, ఊరి కట్టుబాట్లకు విరుద్ధంగా నేనే పని చేయలేను. ఆనంద్ గారు అలా మాట్లాడకండి ప్లీజ్. మీ కాళ్ళు నన్ను క్షమించు. వదినా వదినా సునంద సునంద మా సునంద, మా ప్రేమకు ప్రతిరూపం వీడు. జాగ్రత్తగా చూసుకోమ్మా. అదేంటొదినా అలా మాట్లాడతావు? నీకేం కాదు, నేను నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను. వదినా వద్దమ్మా, అంతవరకు నేను ప్రాణాలతో ఉండను. అయినా మీ అన్న లేకుండా నేను బ్రతకలేనమ్మా. అందుకే దేవుడు చావులు కూడా మా ఇద్దరిని కలిపి తీసుకెళ్తున్నాడమ్మా. ఆడపడుచుకి కట్నంగా ఎవరన్నా ఆస్తులు పంచుతారు, భూములు పొలాలు ఇస్తారు. నేను మాత్రం వీడి బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను. జాగ్రత్తగా చూసుకోమ్మా. వదినా అంత మాట అనుకోదునా. పుట్టబోయే బిడ్డని రాజాలా పెంచాలని మీ అన్నయ్య ఎన్నో కలలు కన్నాడు. ఆయన కలల్ని నిజం చేయి. ఇకపైన వాడి కన్నీ నువ్వే. సునంద సునంద, వీడికి మాత్రం తన తండ్రి ఏ తప్పు చేయలేదని తెలియాలి. తెలియచేస్తావుగా?
చేస్తావు కదా? చేస్తాను వదినా, చేస్తాను. వదినా, 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 వదినా. వదినా, వదినా, నన్ను వదిలిపెట్టి మీరు నాకు అప్పగించింది బాధ్యతని కాదు, ఆయుధాన్ని. మిమ్మల్ని నాకు దూరం చేసిన వాళ్ల మీద పగ తీర్చుకోవడానికి నా అల్లుణ్ణి ఒక అస్త్రంలా తయారు చేస్తాను. మీకు ఆత్మశాంతి కలిగే వరకు ఈ సునంద నిద్రపోదు. మండుతున్న మీ చితుల మీద ఆ ఆనందవర్మ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను. ఆ వంశం నిర్వీర్యం అయ్యేంత వరకు సునంద వాళ్లని మృత్యువులాగా వెంటాడుతూనే ఉంటుంది. అలా నేను పగ తీర్చుకోవాలనుకుంటున్న సమయంలో ఆనంద్ చెల్లెలు దుర్గ పురిట్లోనే బిడ్డని కోల్పోయిందని తెలిసి వాళ్ళింటికి వెళ్లాను. తను బాధపడుతూ ఉంటే ఓదార్చినట్లు నటించి నిన్ను కావాలనే దుర్గకు అప్పగించాను. దుర్గ కూడా అందరి దగ్గర నిజాన్ని దాచి నిన్ను సొంత కొడుకులా పెంచడానికి ఒప్పుకుంది. అలా అల్లారు ముద్దుగా పెంచుకోవాల్సిన నిన్ను మీ అమ్మా నాన్నల పగ తీర్చడానికి, వాళ్ళ ఆత్మకి శాంతి కలిగించడానికి నిన్ను శత్రువుల ఇంట్లో పెరిగేలా చేశాను. అలా నా చేతులతో నేనే దిక్కులేని దానిలా నా అన్న వదిలిన శవాల్ని తగలేసి వాళ్ళ రుణం తీర్చుకున్నాను.
కన్న వాళ్ళని దూరం చేసుకున్నా. నిన్న చేతిలో పట్టుకొని పిచ్చిదాన్లాగా ఒంటరిగా మిగిలిపోయాను రా, ఒంటరిగా మిగిలిపోయాను. అప్పట్నుంచి ఆ పగతోనే బ్రతుకుతున్నానురా, ఆ పగతోనే బ్రతుకుతున్నాను. అదే సమయంలో దుర్గ పురిట్లోనే బిడ్డను కోల్పోయింది. దుర్గ నా స్నేహితురాలు అవ్వడంతో, ఏ స్నేహంతోనైతే ఆ ఆనంద్ నా అన్నని బలి తీసుకున్నాడో అదే స్నేహాన్ని అడ్డం పెట్టుకుని వాణ్ణి చిత్రహింసలు పెట్టాలనుకున్నాను. వాడికి చెల్లెలంటే పంచ ప్రాణాలు. అందుకే నిన్ను దుర్గకు అప్పగించి మంచిగా నటించి నీ ద్వారా ఆ ఇంటిని సర్వనాశనం చేసి నా పగ తీర్చుకోవాలనుకున్నాన్రా. కానీ ఆ ఆనందవర్మ పాపం పండి ఇంకొకరి చేతిలో చచ్చిపోయాడు. అప్పటికీ నా పగ తీరలేదు. వాడి ఆత్మకి కూడా శాంతి కలగకూడదనే నిన్ను ఆ ఇంట్లో పెరగనిచ్చాను. ఎలా వాడికి సంబంధించిన వాళ్ళని హింసించాలి అని సమయం కోసం చూస్తూ ఇన్నేళ్లు నీకు దూరంగా ఉన్నాను. అప్పుడే నువ్వు ఆనంద్ కూతుర్ని పెళ్లి చేసుకున్నావని తెలిసింది. ఎలాగైనా నీ ద్వారా వాడి కూతుర్ని అష్ట కష్టాలు పెట్టి వాడి ఆత్మఘోష వినాలని పథకం ప్రకారం ఈ ఇంట్లో చేరాను. తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు. ఇప్పుడు చెప్పరా సూర్య, నేను చేసింది తప్ప? మీ అమ్మా నాన్నల ఆత్మశాంతి కోసం నేరం చేయడం నాకు న్యాయం అనిపించింది. అందుకే ఇలా చేశాను. ఇప్పుడైనా ఈ అత్తని నమ్ముతావా? నా పగ సాధించడంలో తోడుంటావా? చెప్పరా. అత్తా, ఇప్పుడే వెళ్ళి ఆనంద్ మావయ్య కూతుర్ని ముక్కలు ముక్కలుగా నరికేసి చంపేస్తాను. మా అమ్మ నాన్నలకి రక్త తర్పణ జరిపిస్తాను. దానిలోనూ వాళ్ళ రక్తమే కదా ప్రవహించేది. సూర్య, ఒక్క నిమిషం. ఇప్పుడు నీలో కలిగిన ఈ ఆవేశం నాకు 30 ఏళ్ల నుండి ఉందిరా. దాన్ని నేను ఒక్క చావుతో తీర్చుకోదలుచుకోలేదు. అంటే ఏంటత్తా? ఇంత జరిగిందని తెలిసినా, నా తల్లిదండ్రులు నా కాకుండా చేసిందని తెలిసినా నన్ను కామ్గా కూర్చోమంటావా? నా వల్ల కాదత్తా. కామ్గా కూర్చోవలసిన పనిలేదు సూర్య. పనిని కామ్గా చేస్తే చాలు. ఇప్పటి వరకు నిన్ను పావులా వాడాను. ఇప్పుడు నిన్ను ఒక అస్త్రంలా వాడతాను. నేను చెప్పినట్టు చెయ్యి చాలు. ఇంకొక 15 రోజుల్లో ఆ నీల బ్రతుకు రోడ్డు మీదకు తీసుకొస్తాను.
నీకు శశికి పెళ్లి చేసి ఆ నీల, దాని అత్త దుర్గా, దాని తల్లి తులసి అందరూ నరక యాతన అనుభవించేలా చేస్తాను. ప్రాణం తీస్తే మన ఆనందం 10 నిమిషాలే సూర్య. అదే ఆ నీల ప్రతిరోజు చస్తూ బ్రతుకుతూ ఉంటే మన ఆనందం కూడా ప్రతిరోజు ఉంటుందిరా. ఆలోచించు. నిరాశపడకురా. అనుకున్నవన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఏం చేయమంటావు అత్త? కొట్టరా. ఏంటి? కొట్టరా. ఎందుకత్తా? ఇప్పుడు చెప్పవే, నేను నిన్ను మోసం చేయడం న్యాయమా కాదా? మీ నాన్న వల్ల మా అమ్మ నాన్నలు దిక్కులేని చావు చచ్చారని తెలిసినా ఇంకా నేను బంగారం, నువ్వే నా ప్రాణం, నీతోనే నా జీవితం అని ఎద్దవసోదంతా చెప్తూ నీతోనే ఉండాలా? మా అన్న కోసం, మా అన్న ఆత్మశాంతి కోసం, మా అన్న ఆశయం కోసం, అదే మీ మేనత్త, నన్ను పెంచిన తల్లి దుర్గమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది కదా. ఇప్పుడు నా మేనత్త అడుగుతుంది, రే అల్లుడా, నా అన్నా వదినల ఆత్మకు శాంతి చేకూర్చురా అని. చేయకుండా ఉండిపోమంటావా? నా కన్నవాళ్ల చావుకి నన్ను పెంచిన కుటుంబమే కారణమని తెలిసిన తర్వాత ఇన్ని రోజులుగా ఉన్న ప్రేమ ఒక్కసారిగా మాయమైపోయిందే. ఇప్పుడు నా మనసులో పగ సాధించాలనే ఆశయం తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు నువ్వు నిలువ నీడలేక, బతకడానికి ఆధారం లేక రోడ్ల మీద అడుక్కు తింటుంటే పైనున్న మీ నాన్న ఆనంద్ వర్మ, ది గ్రేట్ ఆనంద్ వర్మ ఆత్మ ఘోషిస్తుంది. అదే నాకు కావాల్సింది. అప్పుడే మా అమ్మ నాన్నల ఆత్మ శాంతిస్తుంది. పో, ఎక్కడికైనా వెళ్ళిపో. మళ్ళీ నా దిక్కు చూడకుండా దూరంగా వెళ్ళిపో. ఏంటి సూర్య ఇది? అడిగేవాళ్ళు ఎవరు లేరనిగా ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు? మా బసవగారితో చెప్పానంటే మీ అంతు చూస్తాడు. రేయ్, ఎవరినిలా బెదిరిస్తున్నావు? కోర్టు తీర్పిచ్చింది ఇక్కడ. మీరు నన్నేమీ చెయ్యలేరు. నీలా, ఏంటిది? ఇంత మోసమా? పద, మనము వెళ్ళి ఆ కొట్లోనే తేల్చుకుందాం. ఇప్పుడు ఏ కోర్టు ఏమీ చేయలేదురా. నన్నేనా ఈయన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం లేదురా, మనసులో నుంచి వెళ్ళగొట్టేశాడు. న్యాయం, చట్టం, ధర్మం ఇవేవి మా ప్రేమని తిరిగి అతికించలేవు. అలాగని మనం ఏ తప్పు చేయకుండానే శిక్ష అనుభవించాలా? రాముడు సీతని అడవుల పాలు చేసినప్పుడు ఆ పుణ్యమాత అది శిక్ష అనుకోలేదురా, పరీక్ష అనుకుంది. నిజానికి అప్పుడు భార్యని దూరం చేసుకొని శిక్ష అనుభవించింది రాముడే.
ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. తప్పు ఎవరిదో తెలుసుకున్న రోజున తానే నన్ను వెతుక్కుంటూ వస్తాడు. చూడు బావా, వరసలు కలుపుకో. సూర్య, జస్ట్ సూర్య. మారింది నువ్వు బావా, నేను కాదు. నేను నీకు మరదల్ని కాకపోవచ్చు గాని ఎప్పటికీ నువ్వు నా బావవే. ఇది నీకిప్పుడు అర్థం కాదు. నీ చుట్టూ ఉన్నవాళ్లు నిన్ను తప్పుదోవ పట్టించారని తెలిసిన రోజున నీకర్థమవుతుంది. ముప్పై ఏళ్ల ప్రేమని 30 రోజుల్లో పరిచయమైన వ్యక్తి కోసం వదిలేశావు.